హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. వివిధ ఉద్యోగాలకు గాను మనము అఫీషియల్ వెబ్సైట్ thsc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక టాప్లో మనకు ఒక స్క్రోలింగ్ వస్తుంటుందండి, ఫ్లాష్ అని చెప్పేసి. ఓకేనా? సింపుల్గా మీరు దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే జనరల్ లింక్స్ అని ఉంటుందండి. క్లిక్ హియర్ ఫర్ రిఫర్ నోటిఫికేషన్ అంటూ ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, OTPR. ఒకవేళ మీరు ప్రీవియస్గా మీకు గనక OTPR కనుక ఉన్నట్లయితే, ఓకేనా, మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి లాగిన్ అయితే సరిపోతుంది. కొత్త వారైతే తప్పకుండా OTPR అనేది మనము క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో మరి చూడండి, ఇక్కడ 8వ తారీఖు 1వ నెల 2025 నుంచి 31వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ అయితే మనము కావాల్సి ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నట్లయితే ఇక్కడ మనం లాగిన్ అయ్యి మన లాగిన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనము ఫిల్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ ఆర్ చేంజ్ పాస్వర్డ్ కూడా మనమైతే చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ మనము లాగిన్ అయిన తర్వాత ఒకసారి OTPR కూడా మనం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా చూద్దామండి. ఇక్కడ క్లిక్ చేయండి. OTPR అనే దానిపైన క్లిక్ చేయగానే ఇలా లోడింగ్ అయితే అవుతుందండి. లోడింగ్ అయిన తర్వాత ఇది క్లోజ్ అని చెప్పేసి ఇక్కడ ఐ అగ్రీ అనేది అయితే మీకు రావడం జరుగుతుందండి. ఐ అగ్రీ. ఇక చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ అన్నీ కూడా మనల్ని 1 by 1 అయితే అడుగుతారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంది కదా. సో ఇక్కడ చూడండి, అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ డీటెయిల్స్. ఓకే, వెదర్ మీరు ఏమైనా హైకోర్టులో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ చేస్తున్నట్లయితే SRనో పెట్టాలి. పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ ద SSC. ఎక్కడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా కూడా మీ యొక్క SSC సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ యాజ్ ఇన్ SSC ఆర్ ఈక్వలెంట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఫిల్ చేయాలి. SSC అండి, సింపుల్. ఓకే, నేమ్ ఆఫ్ ది ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్. రిలేషన్షిప్ మదరా ఫాదరా గార్డియనా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో అండి. ఏజ్, ఓకే, ఏజ్ ఇక్కడ మనము రాయల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనము SSC ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ ఏజ్ అనేది చూపిస్తుంది. అండ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఇక్కడ మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. కేటగిరీ ఏంటి? ఓకేనా? ఇక్కడ చూడండి, SC SC ST BC EWS అన్నీ కూడా ఇచ్చారండి. మీరు ఏ కమ్యూనిటీకి చెందినవారు, ఏ కేటగిరీకి చెందినవారు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి లేదా నో అని పెట్టండి. ఆర్ యు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ లేదా నో. మొబైల్ నెంబర్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేస్తున్నటువంటిది ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నదైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా?
మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ సేమ్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, ఓకేనా, ఎక్కడ మనకు కావాలి అని చెప్పేసి ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రిఫరెన్స్ 1 మీ ఓన్ డిస్టిక్లో ఇవ్వండి, ప్రిఫరెన్స్ 1 అనేది. సెకండ్ ప్రిఫరెన్స్ మీ పక్క డిస్టిక్లో. ఈ విధంగా మొత్తం మనము 4 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఓన్ డిస్టిక్లో, తర్వాత మీ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ రాయండి. ఇక్కడ స్టేట్ ఏపీఆర్ తెలంగాణ మీరు ఇక్కడ చూడండి అన్ని స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్టిక్ ఏ డిస్టిక్ చెందినవారు, సిటీ, పిన్ కోడ్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అయితే పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. పిన్ కోడ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఐ అగ్రీ అని చెప్పేసి జనరేట్ ఓటీపీ అనగానే మనకు ఓటీపీ జనరేట్ అవుతుందండి. ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుందండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓకేనా, ఎంటర్ చేయగానే మనము రీవెరిఫై అనాలండి. రీవెరిఫై అనగానే ఏమవుతుంది, మన ఓటీపీఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మన ఓటీపీఆర్ అనేది జనరేట్ అయిన తర్వాత టీహెచ్హెచ్సి సబార్డినేట్ పోస్ట్ 2025 అప్లికేషన్ వ్యూ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో మనము దేనికైతే అప్లై చేస్తామో ఏంటి అనేది అక్కడ మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కేటగిరీస్లో. నెక్స్ట్ గో టు ద క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ యూ విల్ గెట్ ఎస్ఎంఎస్ కానీ మెయిల్ కానీ వస్తుంది. ద ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ కంటైన్ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్. దిస్ సెండ్స్ యువర్ రిజిస్ట్రేషన్ పార్ట్. సో ఓటీపీఆర్ నెక్స్ట్ ఐడి రాగానే పాస్వర్డ్ రాగానే మన ఓటీపీఆర్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇక్కడ మనకు అన్నీ కూడా కనిపిస్తాయండి. వన్స్ మనము సబ్మిట్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బి కూడా మనము ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో చూద్దాం. గో టు క్వాలిఫికేషన్ అండ్ ఓటీపీఆర్ అయిపోతుందండి. ఓటీపీఆర్ అయిపోయిన తర్వాత ఏంటి, గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటువంటి ట్యాబ్ మీకు పైన కనిపిస్తుందండి. దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని అడుగుతుందండి. ఇక్కడ చూడండి అప్లికేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫిల్ చేసామండి. ఇవన్నీ కూడా మనకు ఒకసారి చూపిస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎనేబుల్ టు అప్లై ఫర్ ది ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అంటే ఇక్కడ ఓన్లీ సబార్డినేట్ అని ఇచ్చారు మనకు మాన్యువల్లో. ఏదైతే ఇస్తున్నామో అది ఇక్కడ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే 10th వరకు చదివారు. ఆఫీస్ సబార్డినేట్ అయితే 10th వరకు ఎండ్ అయి ఉండాలి, మీరు డిస్కంటిన్యూ అయి ఉండాలి. ఓకేనా. ఆ పై చదువులు చదివిన వారు నాట్ ఎలిజిబుల్. అలా కాకుండా జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ అని అలా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ, సెలెక్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ యాజ్ పర్ ద స్టడీ కంప్లీటెడ్. అంటే రెగ్యులర్గా కంప్లీట్ చేశారా మీరు, ప్రైవేట్గానా, ఓపెన్ స్కూలింగ్ చేశారా. ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుతుందండి. ఇక్కడ మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఓపెన్ స్కూలింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇచ్చేది మనము ఎక్కడ చదివాము. ఓకే, ఫస్ట్ క్లాస్ ఎక్కడ, సెకండ్ ఎక్కడ, థర్డ్ ఎక్కడ, ఫోర్త్ ఎక్కడ. ఓకేనా. సో ఒకవేళ రెగ్యులర్ అని పెట్టగానే ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు లోకలా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా. మరి 4th to 10th మీరు ఎక్కడైతే చదువుతారో అదే మీకు లోకల్ డిస్టిక్ అయితే అవుతుంది. చిన్న మిస్టేక్ చేసినా కూడా నాన్ లోకల్ అవుతారండి, గుర్తుపెట్టుకోండి. చిన్న మిస్టేక్ చేసినా నాన్ లోకల్ అవుతాము, మనకు జాబు పోయే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, లోకలా నాన్ లోకలా. 10th ఆర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ డీటెయిల్స్, 12th డీటెయిల్స్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్. ఓకేనా. మనము ఎక్కడ చదివాము ఏంటి అనేది ఇక్కడ రాసాం చూడండి. ఒకవేళ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాదు అన్నీ కూడా 10th వరకు హైదరాబాద్లోనే చదివాము. ఏ ఇయర్లో పాస్ అవుట్, ఫస్ట్ ఎప్పుడు, సెకండ్ ఎప్పుడు, థర్డ్ ఎప్పుడు, ఫోర్త్ ఎప్పుడు. ఓకే, అవన్నీ కూడా మనము ఎంటర్ చేసింది ఇక్కడ చూపిస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఓటీపీఆర్ తర్వాత పోస్ట్ అండ్ జుడిషియల్ యూనిట్ సెక్షన్ టు అప్లై ఏ పోస్ట్. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ అప్లికేషన్ని ఇక్కడ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్,
క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్. ఫస్ట్ మనం ఏం చేసాం, ఓటీపీఆర్ చేసాం. ఓటీపీఆర్ ఫిల్ అయిపోగానే అంటే మొత్తం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని కనిపించింది కదా మనకి ఇక్కడ. సేమ్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుందండి క్లియర్గా. దానిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ సెలెక్షన్ పోస్ట్ అండ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ విచ్ యూ వాంట్ టు అప్లై. ఏ పోస్టుకు మనం అప్లై చేస్తున్నాము. సో మనకు 18 రకాల పోస్టులు ఉన్నాయండి. మరి అందులో ఏంటి, ఆఫీస్ సబార్డినేటా, టైపిస్టా, ఓకేనా, లేక జూనియర్ అసిస్టెంటా, ఓకేనా, ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి, మీ లోకల్ డిస్ట్రిక్ట్ అండి, సింపుల్. ఓకేనా, మీ లోకల్ డిస్ట్రిక్టే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ ఇవి రెండు కూడా పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఓకేనా, అప్లికేషన్ డీటెయిల్స్ సేవ్ అండ్ లింగ్విస్ట్ ఇక్కడ ఇక్కడ మనము సేవ్ అండ్ నెక్స్ట్ అన్న తర్వాత ఏమడుగుతుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోస్ట్ సెలెక్షన్ లింగ్విస్టిక్ డీటెయిల్స్ అని కూడా అడుగుతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో లింగ్విస్టిక్ డీటెయిల్స్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ యు నో, ఏ భాషలు మీకు తెలుసు. అదర్ క్వాలిఫికేషన్ ఫిల్ అప్రోప్రియేట్లీ. సో అదర్ ఇంకేమైనా తెలిస్తే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ఫోటో కాపీ. ఏం చేయాలండి, ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఫోటో గుర్తుంచుకోండి. మనం ఫోటో దిగుతున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ఫోటో ఉండి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉండాలండి. వైట్ కలర్ ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి. ప్లీజ్ అప్లోడ్ అ స్కాన్ సిగ్నేచర్ కూడా. ఒక వైట్ పేపర్ తీసుకోండి, దానిపైన సైన్ చేయండి, మీ యొక్క సైన్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ప్లీజ్ అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎస్ఎస్సి చేస్తే సరిపోతుందండి, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది చేసినా పర్వాలేదు. అప్లోడ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండి, డిగ్రీ. ఓకేనా, అప్లోడ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా మీరు తీసుకోవాలి అనుకుంటే, సో దానికి మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా మీరైతే ఇక్కడ మనము అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫోటో మనము అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎంత ఉండాలండి, ఫోటో వచ్చేసి సిగ్నేచర్ బిలో ద క్యాండిడేట్ అప్లికేషన్ విత్ గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీతో ఉండాలి. సిగ్నేచర్ 80 KB ఉండాలి. ఫోటో వచ్చేసి 1 MB ఉన్నా సరిపోతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్లీజ్ రిఫర్ టు ద పోస్ట్ వైజ్ నోటిఫికేషన్ ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ టు ద సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్. ఓకేనా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనమైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఏ ఉద్యోగానికి అప్లై చేసినా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 4th ఆల్రెడీ మనం ఇవన్నీ అప్లికేషన్ ప్రాసెస్లో చెప్పాను నేను, ఎక్కడెక్కడ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కదా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 7th to హైయర్ స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ వన్ ఎస్ఎస్సి టు 10th క్లాస్ సర్టిఫికేట్, అంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద రిజర్వేషన్ కావాలనుకుంటే ఎక్స్ సర్వీస్మెన్, 1 to 7th స్టడీ సర్టిఫికేట్ ఆర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్, ఓకేనా. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, ఒకవేళ మీరు టైపిస్ట్ ఉద్యోగాలకైతే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ తప్పనిసరిగా ఉండాలి, ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. ఒకవేళ కొన్ని ఉద్యోగాలకు అడుగుతున్నారు కదా అది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని మనమైతే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, అంత ఫిల్ చేసిన తర్వాత మనం ఫీ అయితే పే చేయాలి. 500 రూపాయలు కదండి. ఇక్కడ మనకు చూపిస్తుంది, అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చూపిస్తుంది. జస్ట్ పేటిఎం కానీ ఫోన్పే కానీ దేని ద్వారా అయినా డెబిట్ కార్డు ఉన్న డెబిట్ కార్డు ద్వారా స్కాన్ చేసి మనం పే చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనము మరి ఇక్కడ చూడండి, గో టు ద అప్లికేషన్ పేజ్, క్లిక్ ఆన్ ద రిఫ్రెష్ ఐకాన్ యాజ్ అ బిలో, వ్యూ ద పోస్ట్ అండ్ ద జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అప్లైడ్. మనము ఏ పోస్ట్కి అప్లై చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ టైపిస్ట్ అనుకోండి, టైపిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది అప్లై చేసిన తర్వాత, పేమెంట్ అయిన తర్వాత. ఓకేనా, సిటీ ఎక్కడికి అప్లై చేస్తున్నామో అక్కడ. నెక్స్ట్ రెండోది ఏంటి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి చేసాం కామారెడ్డిలో. సో అది కూడా మనకు కనిపిస్తుంది, అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి. ఓకే, ఫోటోగ్రాఫర్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. క్లిక్ టు రిఫ్రెష్ అనగానే మనకు అవన్నీ కూడా అప్డేట్ అయ్యి కనిపించడం అయితే జరుగుతుంది.
అర్థమైంది కదండి. ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి మనము దగ్గర పెట్టుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఆ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ, ఒకవేళ మీరు ఓటీపీఆర్ చేయనట్లయితే తప్పకుండా వెంటనే ఓటీపీఆర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఓటీపీఆర్ లాస్ట్ టైం హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తాను, వన్స్ మనం ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఓటీపీఆర్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఒకవేళ ఓటీపీఆర్ లేదనుకోండి, ఓటీపీఆర్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మళ్ళీ మీకు ఓటీపీఆర్ ఐడి వస్తుంది అండ్ ఓటీపీఆర్ పాస్వర్డ్ వస్తుంది. వాటితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఓటీపీఆర్ ఐడిలోకి లాగిన్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుందండి. పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రెండవ స్టెప్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అడుగుతుందండి. అవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? తర్వాత పోస్ట్ సెలెక్షన్, మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేయబోతున్నారో, ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేయబోతున్నారో అవన్నీ కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే మనకు అక్కడ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉద్యోగాలకు చేయాలనుకుంటున్నారు అనుకోండి, 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది. సో విత్ ప్రాసెసింగ్ ఫీ అంటారు దాన్ని. సో అది కూడా అవుతుంది. అదన్నీ పే చేయగానే, సో పేమెంట్ అయిపోగానే అక్కడ రిఫ్రెష్ ఆప్షన్ కనిపిస్తుంది పైన. అది రిఫ్రెష్ చేయగానే మనం దేనికి అప్లై చేసామనేది క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైంది కదండి. చాలా క్లియర్గా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. మీ గనక అప్లై చేయకపోతే దగ్గరగా ఉన్న మరి ఏదైనా జిరాక్స్ సెంటర్ కానీ అక్కడికైనా వెళ్ళి అప్లై అయితే చేయండి. కానీ ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవ్వరు కూడా చేయవద్దు. ఓకేనా అండి? అర్థమైంది కదా. సో గైస్, ఇదండి ఈ రోజుకి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.